వశిష్ఠ మహర్షికి తెలుసు, ఆయనకి జ్ఞాననేత్రం తెలుసుకుంది, ఆయన జ్ఞాన సరస్వతి స్వరూపం. ముందు రావణాసురుడు ఎత్తుకుపోతుంటే ఉరిచి కింద పారేయడానికి అమ్మవారికి ఈ నగలే ఉపయోగపడతాయి, కూడబట్టికెళ్ళకపోతే ఎలాగా అని ఆయనకి తెలుసు. కానీ ఆ విషయం సీతకి చెప్పలేదు, చెప్పకూడదు. మన జాతకాలు చెప్పేవాళ్ళు కూడా ఏదైనా ప్రమాదం ఉంటే అలా చెప్పరు, చచ్చిపోతాడు ముందే. పైగా ముందు ప్రమాదం చెబితే ఈయనకి ఇచ్చే కట్నం ఇవ్వడం. చెడ్డ చెప్పాడంటే మంచి చెబితేనే ఇస్తాడు. అందుకని జాతకాలు చెప్పేవాడికి అంత లౌక్యం ఉంటే వశిష్ఠ మహర్షికి ఎంత ఉందో చెప్పకూడదు, కానీ జాగ్రత్త పడాలి. అందుకని ఆవిడని వెళ్ళనే అన్నాడు. ఆవిడేదో ఆభరణాలు ధరించి అక్కడ అరణ్యం అంతా తిరగాలి. అరణ్యంలో మృగాలు ఉంటాయి, మునులు ఉంటారు. మునులకు ఆభరణాలతో పని లేదు, మృగాలకు ఆభరణమో ఏమిటో తెలియదు, నవిలేస్తాయి. ఎందుకు ఆభరణాలు అరణ్యంలో? అన్ని నగలు ఉన్నావిడ. మీరు గమనించండి, ప్రలోభం అంటే ఏమిటో, ఎందుకు దుఃఖం వస్తుందో మనకి. సీతాదేవికి వచ్చింది, మనకి రాదా? అన్ని నగలు ఒంటి మీద ఉన్నావిడ. బంగారు లేడీ, ఒక లేడీ బంగారపు రంగులో కనపడగానే